ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా ఎస్వి పశు వైద్య విశ్వవిద్యాలయం 10వ స్నాతకోత్సవం. పాడి పరిశ్రమ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించిన గవర్నర్. చిత్తూరు జిల్లా బూజానత్తం రైతులతో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సమావేశం. బ్రోకర్లకు వత్తాసు పలుకుతున్న ఆర్టీఓపై కేసు నమోదు చేస్తామంటూ హెచ్చరిక. కర్నూలు జిల్లా మహానందిలో బాల వికాస్ గురుకులకు శిక్షణ. విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యమన్న నిర్వాహకులు. కర్నూలు జిల్లా చాగలమర్రిలో స్వర్ణకారుల సంక్షేమ సంఘం సమావేశం. తమను అసంఘటిత కార్మికుల కింద గుర్తించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి పశు వైద్య విశ్వవిద్యాలయంలో 10వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. వర్చువల్ విధానంలో కులపతి గవర్నర్ హరిచందన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉపకులపతి డాక్టర్ వి పద్మనాభరెడ్డి అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆశయాలను సఫలీకృతం చేశారన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పట్టాలు పొందాలని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. You have been presented with the degrees and I authorize you to wear the robes ordained as the insignia of your degree. Mr. Chancellor, let me be permitted to present the gold medals to the students. Mr. Sri Pavan Kumar Reddy will receive 3 gold medals. Tirupati Dairy Technology Graduates and Students Association Gold Medal for highest OGPA. You have been recommended. You will in your daily life and conversation conduct yourself as becoming members of the university. Do you solemnly and sincerely promise that to the utmost of your opportunity? Many congratulations to many congratulations. ఈరోజు 12 మెడల్స్ వచ్చాయి అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డే మై డాడ్ డ్రీమ్డ్ ఆల్వేస్ దట్ ఐ షుడ్ బీ ఇన్ గుడ్ పొజిషన్ అండ్ అచీవ్ సంథింగ్ అండ్ హీ గేవ్ మీ a goal to serve the society and to help others and to give my hand to the needy so that he gave me a platform civil service examination. So I am working on it now. From the last 4 years I am going through the preparation for the civil service examination and definitely as a veterinarian I will definitely use my veterinary knowledge for well-being of the society also by bringing some changes in the animal husbandry sector especially for the animal welfare by using ethno-veterinary medicines like that. మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. +1 యాడ్ చేస్తాం. 84+1. కర్నూలు జిల్లా దేవరగట్టలోని మాల మల్లేశ్వర స్వామిని చైర్మన్ శ్రీనివాసులు సందర్శించారు. ఆలూరు ఇన్ఛార్జ్ వైసీపీ నేత నారాయణ స్వామి ఆధ్వర్యంలో టెంకాయలు వేలంపాట జరిగింది. దీనిని కొత్తపేట వాసి బోయ రామయ్యకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలూరు వైసీపీ కో కన్వీనర్ అన్నమయ్య, వీరు నాగప్ప, మల్లికార్జున పాల్గొన్నారు.
అన్న రాలేదు ఒప్పుకోలేదు అన్న రాలేదు ఫోటో కొట్టారు నమస్తే నమస్తే ఇక ప్రతిపాదిత జాతీయ రహదారి కారణంగా భూములను కోల్పోతున్న చిత్తూరు జిల్లా బూచానత్తం రైతులతో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు ఆర్డీఓని డాన్తో పోల్చారు. రైతులను వేధించడం మంచిది కాదంటూ హెచ్చరించారు. బ్రోకర్లకు వత్తాసు పలుకుతున్న ఆర్డీఓపై కేసు నమోదు చేస్తామంటూ హెచ్చరించారు. ఆ ఖాళీ ఫారం ఏముంటుంది, ధర అది ఖాళీ ఉంటుంది. నేను అంగీకరించి సంతకం పెట్టిన తర్వాత మీరు కోర్టు పోకూడదు అని చెప్పేసి ఇంకొక కండిషన్ ఉంటుంది. దాని ప్రకారం ఖాళీ పేపర్ సంతకం పెట్టి ఇచ్చేస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ ధర వేసి పంపించేస్తారు. దాని ప్రకారం డబ్బులు తీసుకుని మన బ్యాంక్లో పడేస్తారు. అలా 5 లక్షలు కావచ్చు, 3 లక్షలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు, చెప్పలేము. ఇది అన్యాయం. ఇది ఆ విధంగా సంతకం పట్టుకుంటే ఏమంటున్నాడు, నగిరేమో ఏమంటున్నాడు, ఈ పాస్బుక్ ఇచ్చింది నేను కదా, నా సంతకంతో నువ్వు పాస్బుక్ తీసుకుంటున్నావు, నేను చెప్పిన సంతం పెట్టకపోతే భూమి అంతా నాదే, ఆ పాస్బుక్ సంతం నాది కాబట్టి నువ్వు నాదే అంటున్నాడు. వీడెక్కడ సరిగ్గా చదువుతున్నాడు. ఈ విధంగా మాట్లాడంటే ఎంఆర్ఓ వాడు నిజంగా పనికిపాలి. ఎంఆర్ఓ వాడు ఎవడు ఉప్పు వాడు మంచివాడు. ఎంఆర్ఓ సంతకం పెట్టాడంటే ఇప్పుడు నేను సస్పెండ్ చేస్తే బయటకు వెళ్తాను అనుకో, అది అయిపోయాయి నీ పట్టుకోండి, నీ భూమి నీకు అని వస్తుంది. అన్నది ఎంఆర్ఓ ఆ విధంగా బెదిరించడం. మిగిలిన వాళ్ళు కూడా మీకు ఆరోగ్యశ్రీ కట్ చేస్తాము, తర్వాత రైతు బంధం కట్ చేస్తాము, పెన్షన్ కట్ చేస్తాము, విడో పెన్షన్ కట్ చేస్తాము, రేషన్ కార్డు కట్ చేస్తాము అని బెదిరిస్తున్నారు. ఇవన్నీ కట్ చేస్తే నేను ఏరు కట్ చేస్తా అని చెప్పాను. వాళ్ళంటే సంతకం పెట్టాలని ఏరు ఉన్నారు కదా వాడికి. అంటే నేను మర్యాద చెప్పేది రెవెన్యూ వాళ్ళకి, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు కాబట్టి చెప్పండి పోయి ఎవరైనా రోడ్డు లేకొచ్చి కానీ ఒంటరి పిలిచి కానీ సంతకం పెట్టని చెప్పి అడిగితే వాళ్ళు ఏమి కత్తిరిస్తామని చెప్పండి, మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ భూమి మాది, నేపసక్తి కాదు. మేము రైతులను సంతృప్తి పరిచి మీరు భూమిని చూసుకుంటే మాకు అభ్యంతరం లేదు. రైతులను బలవంతం చూసుకుంటే మాత్రం అంగీకరించే ప్రసక్తి లేదు చెప్పేసి మాత్రమే చెప్పగలను. ఇప్పుడు రోడ్డు వస్తుంది, మన చెనికేళ్ళ బండ్లు పోతాయా, మన ట్రాక్టర్లు పోతాయా, ఎదురు బండ్లు పోతాయా? పోవు, రానిరు వాళ్ళు. వాళ్ళేదో కంటైనర్లు మనకే ఉపయోగకూడదు. కాబట్టి విలువ కూడా సంతోషమే, కాదని చెప్పడం లేదు. రైతులకు నష్టం వచ్చినా సరే అయ్యింది ఎందుకు అంగీకరిస్తున్నాము, ఒక సామాజిక బాధ్యతతో అంగీకరిస్తున్నాం. దాని సంతృప్తి మాకేవాలి కదా.
ఈ ఊళ్ళో జనాభా పెరుగుతుంది, కానీ భూమి పెరుగుతుందా? భూమి పెరగదు, జనాభా పెరుగుతుంది. రాబోయే రోజుల్లో భూమి అవసరం ఎక్కువ ఉంటుంది. కాబట్టి భూమి పోగొట్టుకున్న వాళ్ళకి వాళ్ళ పరిష్కారం జీవితం బాగుండాలా, దాని ప్రకారం ఇట్లా కావాలా. ఇప్పుడు ఏం చేస్తారు, తమిళనాడు వచ్చారు, మేము భూమి నాకు ఇచ్చే నేను కొనుక్కుంటూ ఉంటున్నారు. మొత్తం ఇప్పుడు వస్తాం చూడట్లేదు, తమిళనాడు ఎక్కువ వచ్చి మేము భూమి నాకు ఇచ్చేసాక మేము కొనుక్కుంటామని అంటున్నారు. అంటే వాళ్ళు కొంటే వాళ్ళ దగ్గర నుంచి మన ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అంటే బ్రోకర్ తయారైపోయినప్పుడే కేంద్ర ప్రభుత్వం నుంచి బ్రోకర్లు తయారైపోయారు, స్థానిక బ్రోకర్లు తయారైపోయారు. రైతులను గురించి మీరు గవర్నమెంట్ చూసుకుంటుంది కాబట్టి ఎందుకే మీకు తక్కువ డబ్బులు ఇస్తారు. ఇక కర్నూలు జిల్లా చాగలమరిలో స్వర్ణకారుల సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వర్ణకారులను అసంఘటిత కార్మికుల కింద గుర్తించాలని కోరారు. ఆల్ మార్క్ విధానంలో మార్పుల వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చాగలమరి మండలంలో 150 కుటుంబాలు స్వర్ణకార వృత్తి మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇప్పుడు ఈ కరోనా కాలంలో 2 సంవత్సరాల నుంచి వృత్తి మీద చాలా దెబ్బ పడింది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ హాల్మార్క్ పద్ధతిలో చాలా మార్పులు తీసుకొని వచ్చి చాలా ఇరకాటంలో పెడతా ఉంది. అందువల్ల మేము ఖచ్చితంగా యూనిటీగా ఉండాలని ఒక ఉద్దేశంతో ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి హాల్మార్కింగ్లో మార్పులు చేసి మా అందరికీ అసంఘటిత కార్మికులుగా గుర్తించి ఈ అసంఘటిత కార్మికుల్లో అందరికీ ఏమైతే లబ్ధి పొందుతున్నారో గవర్నమెంట్ ద్వారా అవన్నీ మాకు చేకూరాలని గవర్నమెంట్కి వినతి చేస్తున్నాము. ఇప్పుడు ఈ ప్రభుత్వము ఏవైతే విధానాల్లో ప్రవేశపెడుతుందో ఇది దేని కొరకు మంచిదో మనకు అర్థం కావడంలే. ఎందుకంటే వర్కర్ల మీద చాలా ఎఫెక్ట్ వస్తుంది. దీని మీద మనము దీని మీద కొద్దిగా ఆలోచించి మన కొరకు ఈ వర్కర్ల కొరకు ఈ పద్ధతులను తొలగిస్తే చాలా మంచిది. ఇదే మన డిమాండ్ గవర్నమెంట్కు. స్వర్ణకార సంఘం తరపు నుంచి అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వాలు చేపట్టే ఈ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో దానికి సమర్థవంతంగా స్వర్ణకారులకు ఏదైతే అన్యాయం జరుగుతుందో దానికి ఎదుర్కోవడానికి మనమంతా స్వర్ణకారులంతా ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని మనము స్వర్ణకారులకు అసంఘటిత కార్మికుల కింద వచ్చే గుర్తింపు ఇవ్వాలని, అదిగాక మన దేశంలో అయితేమి మన రాష్ట్రంలో అయితేమి ఈ వ్యవస్థల్లో ఉపాధినిచ్చే వ్యవస్థ మొట్టమొదటి వ్యవస్థ మంచి వ్యవస్థ మన బంగారు పని, స్వర్ణకారులది బంగారు పని. అందుకని స్వర్ణకారం పని చేసుకుంటే ఏదో ఒక విధంగా మన జీవితాలు గడుపుకోవచ్చు అనే విధంగా చాలా మంది యువత ఈ స్వర్ణకార వృత్తిపై ఆధారపడి ఉన్నారు. వీళ్ళందరికీ ఈ ప్రభుత్వ నిర్ణయాల వల్ల అందరికీ పని లేకుండా ఉపాధి లేకుండా చాలా కష్టాలైతే ఎదుర్కొంటున్నాము. ఈ కష్టాల నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వం ద్వారా మనకు వచ్చే అన్ని సౌకర్యాలు సదుపాయాలు సాధించుకోవడానికి ఒక సంఘాన్ని అయితే ఏర్పాటు చేసుకొని మనకు ముందుకు వెళ్ళాలని ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని సంఘాలకు కానీ టైలర్ వ్యవస్థకు కానీ నాయి బ్రాహ్మణులకు కానీ ఏదో ఒక విధంగా వాళ్లకు జగనాసరా కానీ ఇది కానీ వాళ్ళకి ఏదో ఒక విధంగా లబ్ధి చేకూరుతుంది. మన స్వర్ణకారుల్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. దీంట్లో వాళ్ళకి ఏదో విధంగా లబ్ధి చేకూరుతుంది. ముఖ్యంగా మన మైనార్టీస్కు ముస్లిమ్స్కు ఈ ప్రభుత్వ పథకాలు అనేవి స్వర్ణకారులు అందడం లేదు. ప్రభుత్వం ఈ విషయం. ఇక కర్నూలు జిల్లా మహానందిలో బాల వికాస్ గురుకులకు శిక్షణ ఇచ్చారు. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర ధర్మ ప్రచారక్ సాయిరాం మాట్లాడుతూ చదువు, మానసిక ఉల్లాసం, దేశభక్తి, క్రమశిక్షణతో పిల్లలను తీర్చిదిద్దడమే బాల వికాస్ కేంద్రాల లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ కన్వీనర్ ఈశ్వరారెడ్డి, సురేంద్ర, మనోహర్, పత్తి నాగమోహన్ రెడ్డి పాల్గొన్నారు. అనేక శ్లోకాలు చెప్పాడు, అనేక విషయాలు అర్థం చేయించాడు. అవన్నీ వింటున్నాడు అడుగుతున్నాడు అర్జునుడు. చివరికి ఒక ప్రశ్న వేస్తాడు అర్జునుడు. ఏ ప్రశ్న వేశాడు? ఓ కృష్ణ, నువ్వు చాలా విషయాలు చెప్తున్నావు, చాలా అనేక రకాలు ఉదాహరణలు ఉపమానాలు చాలా చెప్తున్నావు, కానీ ఇవన్నీ కూడా ఆచరణకు సాధ్యమా
కర్నూలు జిల్లా కోడుమూరులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గూడూరు రోడ్డులోని హెచ్పీ గ్యాస్ గోదాం వెనుక క్షుద్ర పూజలు ఆనవాళ్లు కనిపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సదరు ప్రదేశంలో ముగ్గులు, మనిషి ఆకారంలో 2 బొమ్మలు, కొబ్బరికాయ, కుంకుమ, పసుపు ఉన్నాయి. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ఎంహెచ్ పాఠశాల మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించారు. డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ షూటింగ్ అకాడమీ, విక్రాంత్ బ్యాడ్మింటన్ అకాడమీలను ఈ సందర్భంగా ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. సార్ ఫోటో తీస్తాం సార్, పేరెంట్స్ చేస్తారా? తీసి చేస్తాను అలాగే ఉంది లోపలికి మన జిల్లా నుంచి సీనియర్ నేషనల్స్ లో ఇండివిజువల్ సింగిల్స్ లో మెడల్ సాధించిన ఏకైక వ్యక్తి మన విక్రాంత్ కుమార్. ఈరోజు మనకి బ్యాట్ నా వంతు వచ్చిన జాయింట్ కలెక్టర్ శ్రీరామ్, అందరూ క్రీడాకారులు, నా ఫ్రెండ్స్, విలేకరుల మిత్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన జిల్లాకి, శ్రీకాకుళం జిల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సార్, అట్లాగే స్పోర్ట్స్ పర్సన్స్ మాట్లాడుకున్నటువంటి వాళ్ళు ఇలాగే ఎక్కడ పడితే అక్కడ బురదల్లోనూ ఎక్కడ వీలైతే అక్కడ చేస్తూ ఉన్నారు సార్. కాబట్టి డెఫినెట్గా మనకి పాత్ర వలసలో 33 ఎకరాల వరకు కూడా మీరు ఇచ్చినటువంటి స్పోర్ట్స్కి సంబంధించిన ల్యాండ్ ఉంది సార్. దాంట్లో ఇప్పుడు కేవలం ఇంత మీరు చూసినటువంటి చిన్న చిన్న పిల్లలు అందరూ కూడా అక్కడ హాకీ నేర్చుకుంటుందంతా అక్కడే కోచింగ్ ఇస్తారు మాత్రమే సాధ్యమని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అటువంటి మంచి క్రీడల్లో ఉన్నటువంటి మన తాలూకా ప్రతిభతో, మన సామర్థ్యంతో మన రాష్ట్రానికి, దేశానికి కూడా గౌరవం తెచ్చే విధంగా, అలాగే మన తల్లిదండ్రులకు, మన ప్రాంతానికి గౌరవం తెచ్చే విధంగా మీరు కేవలం ఒక తాత్కాలికమైనటువంటి కార్యక్రమంగా భావించకుండా మీరు చేసే మీ క్రీడాంశాల్లో శ్రద్ధగా ప్రాక్టీస్ చేసి ఉన్నత స్థితి సాధించవచ్చు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను కాలేజీ స్కూల్లో చదువుకున్న రోజుల్లో కేవలం 35 మార్కులు ఎలా వస్తాయని ఆలోచించడమే తప్పించి 40 మార్కుల కోసం కూడా ఏనాడు నేను ఆలోచించలే. పాస్ అవ్వాలంటే 35 మార్కులు కావాలి. ఆ 35 మార్కులు కష్టపడి ఎలాగో సాధించాలని ఆలోచన ఉండేది. మరి అటువంటి నాకు కాలేజీల్లో కానీ, మరి స్కూల్స్లో కానీ, ఉద్యోగంలో కానీ. ఇక వైఎస్ఆర్ చంద్రబాబు హయాంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ టీడీపీ నేతలకు అధికార పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. ఉత్తరాంధ్రకు ఏం చేశారో చంద్రబాబు చెప్పగలరా అంటూ నిలదీశారు. ఉత్తరాంధ్రను టీడీపీ ఓటు బ్యాంక్ గానే చూసిందని ఆరోపించారు. ఉత్తరాంధ్ర రక్షణ పేరుతో వేదిక ఏర్పాటు చేసే అర్హత టీడీపీకి లేదన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఓర్వలేకనే పరిపాలనా రాజధానిగా విశాఖకు అడ్డుపడుతున్నారంటూ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటంలో టీడీపీ నేతలు ఎందుకు కనిపించడం లేదని అడిగారు. గతంలో కేంద్ర మంత్రిగా చేసిన అశోక్ గజపతిరాజు ఆలసత్వం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్కు ఈ దుస్థితి తలెత్తిందన్నారు. దాదాపు 2 సంవత్సరాల 3 మాసాలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో పాటు ఎదురవుతున్నటువంటి సమస్యలు ఒక పక్క, గత సంవత్సరాల కాలంగా ఎదుర్కొంటున్నటువంటి కొన్ని విపత్తులు, కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ, రాష్ట్రంలో వివిధ ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో దేశానికి ఆదర్శంగా నిలబడినటువంటి ఈ ప్రభుత్వం తాలూకు పరిపాలన కూడా చూసాం. కష్టకాలంలో కూడా ఎక్కడా కూడా పేదవాడికి ఇబ్బంది కలగకుండా, ఏ ప్రాంతానికి ఇబ్బంది కలగకుండా ఏ రకంగా పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు అనేటువంటిది కూడా చూస్తూ ఉన్నాం. ఓ పక్క సంక్షేమం, పెద్ద ఎత్తున చాలామంది మేధావులు చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇటువంటి కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలను ఎక్కడా కూడా ఆపకుండా ఈ రాష్ట్రంలో గత 2.5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి పెద్ద ఎత్తున దాదాపు 1,10,000 కోట్ల రూపాయలు వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకి, పేదవాడికి అందించినటువంటి పథకాలను కూడా మనం చూసాం. ఇవన్నీ ఒక పక్క జరుగుతున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్రానికి చెందినటువంటి ప్రతిపక్ష నాయకుడు మాత్రం ఆయన అధికారంలో ఉంటుండగా తన హైదరాబాద్లో నిర్మాణం చేసుకున్నటువంటి తన విలాసవంతమైనటువంటి భవనంలో సేద తీరుతూ ఆయనకి గుర్తొచ్చినప్పుడల్లా ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి నేను ప్రతిపక్ష నాయకుడిని అని చెప్పి గుర్తుకొచ్చినటువంటి ప్రతి నిమిషం ఏదో ఒక సందర్భంలో మాట్లాడడం, ఏదో ఒక అంశాన్ని ప్రజల ముందుకు తీసుకొని రావడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని అంగీకరించి రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలని గెలిపించినటువంటి రాష్ట్ర ప్రజలు, తర్వాత జరిగినటువంటి స్థానిక సంస్థల్లో జరిగినటువంటి ఎన్నికల్లో, అంటే గడిచినటువంటి 2 సంవత్సరాల పరిపాలన తర్వాత మొన్న మార్చి, ఏప్రిల్ నెలల్లో స్థానిక సంస్థలకి ఎన్నికలు జరిగితే దాదాపు 90%. ఇక ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజు యాదవ్ చెప్పారు. జూబ్లీహిల్స్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో రోడ్ నెంబర్ 12లోని సితారా హోటల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఒకప్పుడు ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేదని అన్నారు. అయితే కొంతమంది నేతల స్వార్థ రాజకీయాల వల్ల బాగా దెబ్బతిందన్నారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక కార్యకర్తల్లో మళ్లీ ఆశలు చిగురించాయన్నారు. రాజన్నని మనం ఈ రోజు కాదు, నేనైతే చిన్నప్పటి అనివార్య కార్య వల్ల బంజారాహిల్స్ డివిజన్ కార్పొరేటర్ గా ఓడిపోవడం జరిగింది. కానీ అన్న మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు ఎవరికైనా కానీ ఈ రోజులాగా మిగతా లీడర్లు మన డివిజన్ కి చాలా మంది వచ్చిపోయారు. వాళ్ళలాగా కాదు, రాజన్న ఇక్కడ సమావేశం అయింది. మీ మంచి చెడ్డలు, మీ బంజారాల్ డివిజన్లో నా సొంత అంటే కార్యకర్తలు ఎలా ఉన్నారని పలకరించడానికి నేను ఒక సమావేశం ఏర్పాటు చేశాను. కాబట్టి ఇక్కడ అందరూ కలిసికట్టుగా వచ్చారు. కాబట్టి ఎందుకంటే మన రేవంత్ రెడ్డి అన్న గారు పిసిసి అయిన కాడి నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఎంతో ఉత్సాహం వచ్చింది. కాబట్టి ఆ ఉత్సాహాన్ని పెంచడానికి నేను ఈ యొక్క ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ డివిజన్ వైజ్గా నేను ఈ కార్యకర్తలందరినీ కలిసి రేవంత్ రెడ్డి అన్న గారికి సపోర్టుగా మనం నిలబడాలని పలకడానికే నేను ఈ యొక్క సమావేశం ఇక్కడ ఏర్పాటు చేశాను. ఇంకా ప్రతి నాయకులని, పెద్ద నాయకులను కూడా అందరినీ పిలవాలని ఉంది. కాబట్టి ఇది మొదటి బంజారాల్ డివిజన్లో ఈ యొక్క సమావేశాన్ని జరిపినాం. కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ బాగా సంతోషంగా ఉంది. కాబట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఇంకా బలం కావాలి. ఎవరైతే ఇక్కడ కంచుకోటని విడగొట్టి అన్యాయం చేసిపోయారో ఆ కంచుకోటని మళ్ళీ నిలబెట్టి ఈ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ తేవాలని నా ఒక పట్టుదల. కాబట్టి అందరి కార్యకర్తలని మన్ని కలుస్తాను, లీడర్లని, నాయకులని అందరినీ కలిసి నేను వాళ్ళతో ఉండి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న పిసిసి కానీ ఎవరైనా కానీ పాత వాళ్ళు
ఏం చేశారు కాంగ్రెస్ పార్టీని అందరికీ తెలుసు కాబట్టి నేను చెప్పేది అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు మొదటిగా మన పిసిసి రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఆయన నాయకత్వం బలం చేయాలని ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఏ ప్రోగ్రాం చేసినా ఆయన వచ్చినా మనము వందలాది మందిగా ఆయనకు స్వాగతం పలకడానికి నేను ఈ యొక్క కార్యకర్తల మీటింగ్ పెట్టాను. కాబట్టి ఏ ఉద్దేశం లేదు, అందరూ కలుపుకొని పోవాలి. కాంగ్రెస్ పార్టీని బలం చేయడానికే నేను మీ ముందుకు వచ్చానని కార్యకర్తలకు ఇదే విషయం చెప్పాను. వైజ్గా ప్రతి డివిజన్ 2వ వారానికి ఒక డివిజన్ ఉంటుంది. అందరి కార్యకర్తలను నేను ప్రత్యేకంగా కలిసి మీటింగ్ పెడతాను. కాబట్టి ఎవరికి కూడా తేడా రాకుండా, ఎందుకంటే ఇది సడన్లీ ప్రోగ్రాం కాబట్టి కొంతమంది నేను పిలవలేను, వాళ్ళని క్షమించాలి నాకు, వాళ్ళని పిలవకున్నా కూడా. ఎందుకంటే మళ్ళీ ఇంకొక 3 నెలల తర్వాత మళ్ళీ బంజారాల డివిజన్ పెడతాం కాబట్టి డివిజన్ వైజ్గా ప్రతి 3 నెలలకోసారి డివిజన్ వస్తుంది. ఆ డివిజన్ వైజ్గా ఇంకా పెంచుకుంటూనే పోవాలి కానీ తగ్గొద్దని నేను కోరుకుంటున్నాను. కాంగ్రెస్ కార్యకర్తలని ఎవరు కూడా ఎక్కడ పోకండి. నేను ప్రతి దానికి ఇక రాజధాని రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మంత్రి బొత్సపై టీడీపీ మండిపడింది. ఈ మేరకు కృష్ణా జిల్లా రాయపూడిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ పార్టీ మహిళా విభాగం అధికార ప్రతినిధి ఖమ్మంపాటి శిరీష బొత్స దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. అనంతరం శవాన్ని దహనం చేసి కృష్ణా నదిలో పిండ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజధాని రైతులపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరికైనా ఇలాంటి గతే పడుతుందని హెచ్చరించారు. జై అమరావతి, జై అమరావతి, అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్. అమరావతి ద్రోహి బొత్స సత్యనారాయణ, అమరావతి ద్రోహి బొత్స సత్యనారాయణ. అవమానిస్తూనే ఉన్నాడు. గత అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అమరావతి నిందల వేయటంలో ఈయన దిట్టగా ఉన్నారు. ఈయన నిజాలు మాట్లాడడంలో ఎప్పుడూ వెనకడుగులోనే ఉన్నారు. కేవలం అసత్యాలు ప్రచారం చేయటం, అమరావతి రైతులను నిందాస్పదం చేయటం, అమరావతిని అపహాస్యం చేయటం, అమరావతి రైతుల్ని, అమరావతిని ఏ విధంగా నిర్వీర్యం చేయాలన్న దాని మీద ఆయన దృష్టి పెట్టారు. మేము ఒక్కటే అడుగుతున్నాం బొత్స సత్యనారాయణ గారిని, ఏమండి మీకు పదవి ఇచ్చింది, మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించింది రైతులు పిండుకొని తినడానికి కాదు. ఇప్పటికే 200 మంది రైతులు ప్రాణాలు వదిలారు. ఇంకెంతమంది ప్రాణాలు బలిగొనాలని మీరు ఎదురు చూస్తున్నారు. కానీ ఇంకా సహించే ఓపిక మాకు లేదు. మేము చాలాసార్లు చెప్పాం, మేము మా ప్రాణపదమైన భూములను త్యాగం చేసిన రైతులమి, దయచేసి మమ్మల్ని అవమానించొద్దు, చేతనైతే న్యాయం చేయండి, లేదంటే నోరు మూసుకొని కూర్చోండి అని చెప్పాం. కానీ మీరు అది వినటం విస్మరించారు. కాబట్టి మీకు ఈరోజు గతి పట్టింది. ఎవరైనా సరే అమరావతి రైతుల జోలికి, అమరావతి జోలికి వస్తే ఇదే గతి పడుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము. అలాగే ఏదైతే అమరావతి ఉందో మేము మాకు హక్కుగా అడుగుతాం. మీరు అన్నారు రైతులతో మేము చర్చలు జరపన్నారు. మేము కూడా ఒకటే చెప్తున్నాం, మీతో చర్చలకు మేము సిద్ధంగా లేవు. ఎందుకంటే చర్చలు జరపాల్సిన అవసరం మాకు లేదు. మేము మా భూమిని త్యాగం చేసాం, మేము ఊరికే అడగట్లేదు. మాకు గవర్నమెంట్ మాతో చేసిన ఒప్పందాన్ని నెరవేర్చమని అడుగుతున్నాం. అది మా కోసం కూడా కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం. అలాంటిది మిమ్మల్ని అడుక్కోవాల్సిన అవసరం మాకు లేదు. మాకు హక్కుగా రావాల్సింది మాకు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. అది మీరు గుర్తుంచుకుంటే బాగుంటుంది. అలాగే ఒక పురపాలక శాఖ మంత్రి అయి ఉండి మీరు ఇక్కడ ఎన్ని గ్రామాల్లో పొలాలు ఇచ్చారు, ఎన్ని వేల మంది రైతులు ఉన్నారు, ఎన్ని వేల ఎకరాలు ఇచ్చారు, కనీస అవగాహన కూడా లేకుండా 20 గ్రామాల కోసం అని చెప్పి మీరు అడుగుతున్నారు. మేము భూమి ఇచ్చింది 20 గ్రామాల కోసం కాదు, 5 కోట్ల ఆంధ్ర ప్రజల కోసం మేము భూమి ఇచ్చాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు మేము ఫైట్ చేస్తున్నాం. మా కోసం, మా ప్రయోజనాల కోసం అయితే నష్టపరిహారం అడుగుతాం. మేము మీకులాగా నష్టపరిహారం కోసం కోర్టు లెక్కలేదు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఘనంగా ఎస్వి పశు వైద్య విశ్వవిద్యాలయం 10వ స్నాతకోత్సవం. పాడి పరిశ్రమ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించిన గవర్నర్. చిత్తూరు జిల్లా బూచానత్తం రైతులతో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సమావేశం. బ్రోకర్లకు వత్తాసు పలుకుతున్న ఆర్టీఓపై కేసు నమోదు చేస్తామంటూ హెచ్చరిక. కర్నూలు జిల్లా మహానందిలో బాల వికాస్ గురుకులకు శిక్షణ. విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యమన్న నిర్వాహకులు.
కర్నూలు జిల్లా చాగలమర్రిలో స్వర్ణకారుల సంక్షేమ సంఘం సమావేశం. తమను అసంఘటిత కార్మికుల కింద గుర్తించాలని డిమాండ్. Stay tuned to V3 News. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.